బర్రెలక్క పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఖండాంతరాల నుంచి బర్రెలక్కకు సపోర్ట్ లభిస్తోంది. ఓ సామాన్యురాలి కోసం ఇంకో సామాన్యుడు అంటూ ఎవరికి వారు తమకు తోచినట్టు మద్దతుగా నిలుస్తున్నారు. ఆర్థికంగానూ అండగా ఉంటున్నారు. కొల్లాపూర్లో నామినేషన్ వేసినప్పుడు బర్రెలక్క మీద ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. ఎప్పుడైతే ఆమె ప్రచారం మీద దాడి జరిగిందో, ఆమె కోర్టుకెక్కిందో అప్పుడే అసలైన గేమ్ స్టార్ట్ అయింది. బడా బడా నేతల గుండెల్లో పరుగులు పెట్టొస్తోంది. బర్రెలక్క ప్రచారం జరుగుతోంది. ఇంతకీ శిరీష గెలుస్తుందా? ఆమె రాకతో ఏ పార్టీకి నష్టం జరగబోతుంది? అసలు శిరీషకు మద్దతు తెలుపుతున్న వారెవరు? ఓ లుక్ చేద్దాం. బడా లీడర్లకు బర్రెలక్క టెన్షన్. ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎంత? ఓటర్ల మనసులు ఆమె గెలుచుకుంటుందా? కొల్లాపూర్లో కాకుండా బయట ప్రాంతాల్లో మద్దతు. ఓ మాజీ మంత్రి ప్రచారం కోసం ఆర్థిక సాయం చేశారా? నిరుద్యోగ యువతకు ఆమె ఇస్తున్న హామీ ఏంటి? అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. ఇదేదో సినిమా డైలాగ్ లాగా ఉంది కదూ. అవునండి, సినిమా డైలాగే, కానీ ప్రస్తుత రాజకీయాలకు పక్కాగా సరిపోయే మాట ఇది. ఎవరు గెలుస్తారో, ఎందుకు గెలుస్తారో, ఎలా గెలుస్తారో అంత ఈజీగా పాలిటిక్స్లో అంచనా వేయడానికి ఉండదు. ఎక్కడో జరిగే ఒక పరిణామం ఇంకెక్కడో జరిగే ఇంకో సంఘటనను ప్రభావితం చేస్తుంటుంది. ఇదంతా ఇప్పుడెందుకు అంటే బర్రెలక్క గురించి. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదని ఇంట్లో అమ్మను అడిగి 4 బర్రెలు కొన్నానని, అదే మంచిదని అప్పుడెప్పుడు ఆమె చేసిన వీడియో బర్రెలక్క ఆలియస్ శిరీషను సోషల్ మీడియా స్టార్ను చేసింది. బర్రెలగానికి వచ్చిన ఫ్రెండ్స్, ఎంత చదివినా కానీ డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబులు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ వేయడు, ఏమయ్యాడు. అందుకే మా అమ్మని అడిగి 4 బర్రెలను కొన్నా. రోజుకొక బర్రె పొద్దుగాల 3 లీటర్లు ఇస్తుందంట, సాయంత్రం 3 లీటర్లు, మొత్తం 6 లీటర్లు. 300 ఎక్కడ ఓ ఫ్రెండ్. ఆ తర్వాత ఆమెపై కేసు ఫైల్ చేయడం, ఆమె పోరాటం చేయడంతో రాష్ట్రం అంతా బర్రెలక్క పేరు ఫేమస్ అయింది. కట్ చేస్తే ఎన్నికల వేళ కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి బర్రెలక్క జలక్కిచ్చింది. నిరుద్యోగుల గొంతుకనవుతా అని అంటున్న బర్రెలక్క 7 అంశాలతో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. ఆమె పోరాటానికి, ధైర్యానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, యానం లాంటి ప్రాంతాల నుంచి కూడా స్పందన వస్తుంది. అక్కడి మాజీ మంత్రి ఎన్నికల ఖర్చు కోసం బర్రెలక్కకు ₹1,00,000 చెక్ అందించారు. ఆమె మిత్రులు కూడా సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. అలాగే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన జానకీపురం సర్పంచ్ నవ్య కూడా బర్రెలక్కకు మద్దతు తెలిపారు. ఆమె స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజపై వేధింపుల ఆరోపణలు చేసి ఒక్కసారి వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు అదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నవ్య మద్దతుతో పాటు వైజాగ్, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఇలా చాలా ప్రాంతాల నుంచి బర్రెలక్కకు మద్దతు వస్తుంది. ఇక అటు కొల్లాపూర్లో బర్రెలక్క ప్రచారం మీద దాడి జరిగింది.
ఆమె తమ్ముడిని కొందరు తీవ్రంగా కొట్టారు. దీంతో బర్రెలక్కపై సోషల్ మీడియాలో మరింత సానుభూతి వ్యక్తమవుతుంది. దీంతో బడాబడా లీడర్లకే బర్రెలక్క కారణంగా టెన్షన్ పట్టుకుందనే చర్చ జోరుగా సాగుతుంది. కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరపున జూపల్లి, బీఆర్ఎస్ తరపు నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య పోటీ అనుకుంటే ఇప్పుడు బర్రెలక్క ప్రపంచంతో అక్కడ ఏం జరుగుతుందనే చర్చ సాగుతుంది. రౌడీజం అని నేను ఇప్పుడు చూస్తున్నా. ఇప్పుడు అవన్నీ లేవనుకున్నా కానీ నా కళ్ళతో చూస్తే కానీ నేను నవ్వలేకపోతున్నా. నేను నిరుద్యోగుల సమస్యలు పోరాడడం కోసం వస్తే ఇన్ని చేస్తున్నారు. నాకు ఎన్ని బెదిరింపులు కాల్స్ వచ్చినా నేను ఎప్పుడు ఎవరిని ఏం పేర్లు చెప్పలేదన్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఎవరు కాల్ చేసి ఎవరు బెదిరిస్తున్నారు నాకు అన్ని తెలుసు అన్నా. కానీ నాకు అవసరం లేదు మీ గురించి. నా ప్రచారం ఏది నాదైతే నేను నుంటున్నా అంతే. ప్రచారం మీరు చేసుకోండి. మేము మీకు ఎలాంటి అడ్డు చెప్పట్లేదు. మేము మిమ్మల్ని ఎవరిని ఏమనట్లేదు. మా ప్రచారం ఏదో మేము చేసుకుంటున్నాం. మేము ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరిచినా ఒక్కరోజు మీ పార్టీ పేరు గాని మీ పేరు గాని ఎత్తి నేనేమన్నా అన్నానా? నా ప్రచారం ఏదో నేను చేసుకుంటున్నా. దానికి దాడులు చేయడం ఏందన్నా నాకు అర్థం అవ్వదు. అయితే బర్రెలక్కకు వస్తున్న సపోర్ట్ అంతా కొల్లాపూర్ బయట నుంచే అనే టాక్ ఉందనే వాళ్ళు కూడా ఉన్నారు. 5,000 ఓట్లు మించి రావు అని జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఒక యువతిగా బర్రెలక్క వేసిన అడుగు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపడం ఖాయమన్నది మరో వర్గం మాట. నిరుద్యోగుల కోసమే పోటీ చేస్తున్నానని బర్రెలక్క అంటున్నారు. ఆమె తమ్ముడిపై దాడి విషయంలో తనకు కూడా ప్రాణభయం ఉందని సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ధర్మాసనం సైతం ఆమెకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ ఎన్నికల అధికారులకు ఉందని చెప్పింది. బర్రెలక్క ఆలయ శిరీష పోటీలో నిలబడడంతో దీంతో ఓ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. అది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతుంది. బర్రెలక్క ఓడినా గెలిచినా ఒక్కడి మాత్రం నిజం, నిరుద్యోగుల సమస్యలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి. ఓ సామాన్యురాలు ఎన్నికల బరిలో నిలుస్తే రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయి, సమాజం ఎలా తోడుగా ఉంటుందని ప్రూఫ్ అయిందనే అభిప్రాయాలు సోషల్ మీడియా సాక్షిగా వ్యక్తమవుతున్నాయి.